రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చూడండి, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడు అంటే ఈ సిగ్గు ఎటువంటి సిగ్గు అంటే ఏంటి? నువ్వు యేసయ్య నమ్ముకున్నావు కదా, నీ యేసయ్య నీకు ఆరోగ్యం ఇవ్వలేదా అంటే నువ్వు సిగ్గుపడిపోతావు కదా. నీకు ఇంకా ఏంటి ఉద్యోగం రాలేదా అంటే నువ్వు సిగ్గుపడిపోతావు కదా. ఏంటి నీకు ఇంకా పెళ్ళి కాలేదా అంటే నువ్వు సిగ్గుపడిపోతావు కదా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు సిగ్గుపడడు. ఎందుకు సిగ్గుపడ్డు? ఎందుకంటే ఆయన తన చెయ్యి చాపి కార్యములు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టి కొట్టాలి. ఇక్కడ ధైర్యం చెప్తున్నాడు, ఈ భక్తుడు ధైర్యం చెప్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి వాడెవడు సిగ్గుపడ్డయ్యా. మనుషులు నిన్ను అవమానిస్తుంటారు, మనుషులు నీ విశ్వాసాన్ని పొడిచి పొడిచి చూస్తుంటారు. ఎందుకంటే నీ విశ్వాసం ఎటువంటిదంటే ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోకాన్ని జయించేది నీ విశ్వాసము. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన విశ్వాసం కాదు, ఈ లోకాన్ని జయించే విశ్వాసం నీ విశ్వాసము. అటువంటి విశ్వాసంతో నీవు ఉన్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడెప్పుడు నువ్వు పడిపోతావా, ఎప్పుడెప్పుడు నువ్వు జారి పడిపోతావా, లేకపోతే ఎప్పుడెప్పుడు నువ్వు వెనక్కి పడిపోతావా, ఎప్పుడెప్పుడు నీ జీవితంలో వచ్చే సమస్యను బట్టి నువ్వు కృంగిపోతావా, ఎప్పుడెప్పుడు నీ కుటుంబము దిగజారిపోయిద్దా అని ఎదురు చూసేవారు ఏం చేస్తారు, కొంచెం అలాగా ఉంటే నిన్ను ఎక్కిరించడానికి రెడీగా ఉంటారు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని అంటే, నువ్వు వెక్కిరించబడడానికి నువ్వు నిలబడుతున్నావు అంటే దేవుడు చూస్తూ ఊరుకోడు, ఆయన నీ పట్ల కార్యములు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నీ విశ్వాసం చాలా గొప్పది. అందుకని యేసు ప్రభు నేను స్వస్థపరిచాను, నేను నిన్ను బాగు చేశాను అని ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడు అనలా. హల్లెలూయా. ఎప్పుడు ఏమనేవాడంటే, అమ్మ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అనేవాడు తెలుసా? అంటే ఆయన ద్వారా కార్యాలు జరగవనా, ఆయన వల్ల జరగట్లేదనా? కాదు, ఆమె విశ్వాసాన్ని ఇంకా బలపరచాలని. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా కొట్టాలి గట్టిగా కొట్టాల. ఇప్పుడు నీ జీవితంలో నీ విశ్వాసం ద్వారా కార్యం జరిగింది కదా. ఇప్పుడు నీ జీవితంలో ఈ విశ్వాసం ద్వారా నీవు సాక్షిబిడ్డగా నిలబెట్టబడ్డావు కదా. ఇక నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకాకు. విశ్వాసం వలన గొప్ప కార్యాలు జరుగుతాయని నువ్వు నమ్ముతున్నావు కదా. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించుకో, ఈ విశ్వాసాన్ని ఇలాగే నువ్వు పట్టుకొని నడువు, ఈ విశ్వాసాన్ని నీ జీవితంలో కలిగి ఉండు. నువ్వు ఎక్కడుంటే అక్కడ విశ్వాసంతో ప్రార్థన చేస్తే నేను నీ కోసం కార్యం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టి కొట్టాలి గట్టిగా. అందుకనే విశ్వాసం. నేను ఇందాక ఒక ఉపమానం చెప్పాను. ఒకటే వర్షం పడినప్పుడు కుండలు తయారు చేసుకున్నాడు బాధపడతారు, ఇదిగో విత్తనాలు నాటుకున్న వాళ్ళు సంతోషపడతారు. కానీ దేవుడికి ఏంటో తెలుసా? ఆ బిడ్డ విశ్వాసంతో ఉంది, ఈ బిడ్డ విశ్వాసంతో ఉంది, వర్షం పడుతుంది అంటే దేవుడు ఏం చేస్తాడంటే, నిజముగా ఆ బిడ్డ విశ్వాసంతో ఉంటే అంతవరకు వర్షం పడకుండా అక్కడ తన హస్తాన్ని అడ్డం పెడతాడు. గట్టిగా చప్పట కొట్టండి గట్టి కొట్టాలా. ఏంటి, ఈ పక్కన వర్షం పడుతుంది, ఇక్కడి నుంచి వర్షం పట్టలేదే. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రేయర్ ల్యాండ్లో మాత్రం వర్షం పడుద్ది, ఆ రోడ్డు ఎక్కితే వర్షం పడదు. చాలాసార్లు చూసాం మేము. కొంచెం అటు దాటితే వర్షం పడదు, ప్రేయర్ ల్యాండ్ మాత్రం బాగా వర్షం పడుతూ ఉంటుంది. అంటే ఇంతమంది వచ్చి భోజనం చేసి నీళ్లు, మంచి నీళ్ళు, మరి భోజనాలకు నీళ్లు కావాలి, లేకపోతే రకరకాలుగా ఉంటుంది కదా. కాబట్టి మేమేం చేయాలి, ఒక ట్యాంక్ నీళ్లు కొనాలంటే 1000 రూపాయలంట. ఎంత? ఇది నీళ్లు కొనాలంటే అది కూడా మళ్ళీ 1000 లీటర్లు అంటే ఇంత డబ్బా వస్తుంది, ఇంత ట్యాంక్ వస్తుంది. మరి ఎన్ని నీళ్లు కొనాలి? ఒకవేళ
కాబట్టి దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన బిడ్డల కొరకు ఆయన కార్యములు చేస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు. మన విశ్వాసం బలమైందైతే ఆయన తన కార్యాన్ని చేస్తాడు. ఒకవేళ నీ విశ్వాసానికి ఎంతోమంది ఎగతాళిగా నవ్వుతూ ఉండొచ్చు. నీ విశ్వాసాన్ని చూసి ఎంతోమంది నిరుత్సాహపరచవచ్చు. ఊరుకో బాగున్నోలే, ప్రార్థన అంటావు. ఏం ప్రార్థన? పని చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి, ప్రార్థన చేసుకుంటూ వస్తాయా అని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఊరుకోయ్యా, ఊరికి గాలి పీలిస్తే ఉపయోగం ఏంది, గాలి పీల్చడం మానే అంటే మానేస్తావా? హల్లెలూయా చెప్పట్లే ఎవరు. గాలి పీల్చడం వల్ల ఉపయోగం ఏంది? అక్కడ పట్టేసుకోండి. నేను పీల్చను గాలి, నేను గాలి పీల్చను, నేను గాలి పీల్చాల్సిన అవసరం నాకేంటి అని గాలి పీల్చడం మానేస్తే ఏమవుతారట? ప్రాణం అందక చచ్చిపోతారు కదా. ఈ భూమి మీద వస్తువులనో లేకపోతే వేటినో నువ్వు సంపాదిస్తున్నావని, ఒక 10,000 రూపాయలు వచ్చి టీవీ కొనుక్కున్నాను, ఆహా టీవీ కొనుక్కున్నాను అంటే నీకు గాలి అవసరం లేదా? ఆహా నేను డబుల్ కాట్ కొనుక్కున్నాను అంటే నువ్వు గాలి పీల్చవా? అంటే దేంతో పోలుస్తాం గాలిని? నువ్వు ఇంట్లో సామాన్లతో గాలిని పోలుస్తావా? అంటే నీకు కలిగినటువంటి ఏవైనా, డబ్బులు పెట్టి నువ్వు సంపాదించుకునేవేవైనా అవి ప్రాణముతో సాటి రాదు. అందుకనే ఆ ధనవంతుడితో అంటున్నాడు దేవుడు, ఆ ధనవంతుడంట, ప్రాణమా నీకు కావలసినన్ని సంపాదించి పెట్టాను, తిను తాగు సుఖించు అని అంటే, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్న సంపాదించినవన్నీ ఎవరి వగుతాయి? అంటే ప్రాణానికి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులతో, ఆహారముతోనో లేకపోతే ఇంకో దేంతోనో పోల్చి మాట్లాడచ్చా? విశ్వాసం అనేది దేవుడి మీద ఎందుకు ఉంచుతున్నాము అంటే, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఆయన యందు మనం నమ్మిక ఉంచి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాలని ఆయన మీద పెట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీ కోసం అందరి జీవితంలో వర్షాలు పడినా నీవు కుండలు తయారు చేసావు, నీకు వర్షం వద్దు కదా, నేను చెయ్యి అడ్డం పెట్టి నీకు వర్షం పడనీయకుండా నిన్ను కాపాడుతాను అని అంటాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాల. అంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, నీ పక్షముగా నిన్ను సిగ్గుపడనీయకుండా నిన్ను ఆయన తన కృపతో నింపి నడుపుతాడు. అదే 11వ అధ్యాయం చదివా. 12వ వచనం చదవమ్మా. 12వ వచనం చదువు. 10, 12. యూదుడని గ్రీసు దేశస్థుడని ఏమంటున్నాడు? భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు చాలు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు మేము ఆ కులమండి, పాస్టర్ గారు మేము ఈ కులమండి, పాస్టర్ గారు మాది ఆ మతం అండి, ఈ మతం అండి అంటే ప్రభు అంటున్నాడు, మీరు ఏదైనా కూడా దేవుడికి అవసరం లేదు. హల్లెలూయా. మీరు ఏదైనా కూడా దేవుడికి అవసరం. దేవుడికి కులముతో మాట్లాడేవాడు దేవుడు కాదు. దేవుడికి అందరూ సమానమే. హల్లెలూయా. మరణానికి అందరూ సమానమే. మరణానికి సమానం కాదు అందరూ. పుట్టుకకు అందరూ సమానమే. గాలికి అందరూ సమానమే. నీటికి అందరూ సమానమే. ఆహారానికి అందరూ. మరి సమానం లేని వాళ్ళు ఎవరు అంటే మనుషులు. చెప్పండి ఎవరు? ఒక అతను అడిగాడు, అయ్యా కులం ఏంటంటే ఎక్కడుంది అన్న? దేవుని స్తోత్రం. ఎక్కడుంది? ఆ సందులో ఉందా? ఈ గూట్లో ఉందా కులం? లేకపోతే ఎక్కడన్నా చెట్టుకు రాసుందా? ఎక్కడుందా కులం అంటే, కాదండి కులం ఉంది కదా. ఎక్కడుంది? మనస్సుల్లో ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మనస్సుల్లో. నువ్వు యేసు ప్రభుని నమ్మావంటే, యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించావంటే నీ మనస్సు మారాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా 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 కొట్టాలా. నీ మనస్సు మారాలి.
నవీన స్వభావం రావాలి. ఏంటి ఆ స్వభావం? నేను ఆ పాత ప్రాచీన ఆ దుష్ట స్వభావం నుంచి విడుదల పొంది నేను క్రీస్తు స్వభావంలోకి వస్తాను. ఏంటి ఆ క్రీస్తు స్వభావం? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలమ్మా. జనాభా లెక్కలు రాసుకోవడానికి ఒక అతను వచ్చాడు మా ఇంటికి. వచ్చి, సార్ చెప్పండి సార్ మీ కులం ఏంది అన్నాడు. నేను లేదు అన్నా. లేదు, అదేంటండి? అవునండి లేదన్న. మతం ఏంది అన్నాడు. లేదు అన్న. ఇదేంటండి వాక్యాలు అవి ఉన్నాయి కదా అంటే, అవును అది పరలోకానికి వెళ్ళడానికి, అది మతం కాదు. కులం ఉందా? లేదు. మతం ఉందా? లేదు. మరి ఏం రాసుకోండి? లేదని రాసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, మదన్ బాబు అనే అతను. ఇతనికి కులం లేదు, చెప్పండి. ఇతనికి మతం లేదు. ఏం రాసుకోవాలండి? జనరల్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత ధైర్యంగా మాట్లాడే శక్తి ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడు, హల్లెలూయా. నా యేసయ్య ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. నా ఇంటికి ఎదురొచ్చి నాకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చి పెడుతున్నారు. నాకు కావాల్సిన పనిని దేవుడే అనుగ్రహిస్తున్నాడు. నాకెందుకండి కులాలు మతాలు? ఆ మనసుతో నేను ఉండాలా? లేదు. అందుకని అంటున్నాడు, యూదుడని గ్రీసు దేశస్థుడు లేదు, ఆయన నామములో ప్రార్థన చేయు వారందరికీ కృప చూపించుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. కుళ్ళు చచ్చిపోతున్నాడు. కుళ్ళండి, మనుషులకి కుళ్ళిపోతున్నారు. లోపల కుళ్ళిపోతున్నారు. ఆ మనసులో ఆ కులం అనే కుళ్ళు పెట్టుకొని, ఏ కులం? వాడు ఇద్దరు మనుషులు కనబడ్డారు అనుకోండి, వాడికి లోపల నుంచి ఆ కుళ్ళు ఆగదు. ఏ కుళ్ళు అది? కుళ్ళిపోయే మనసు కుళ్ళు ఆగదు. ఏమిట్లు అడగాల్సిందే. అబ్బా, అడక్కపోతే వాడికి తిన్నది కూడా అరగదు. ఎవరంటే వీళ్ళు? ఎవరంట వీళ్ళు? ఏంటి వీళ్ళు? ఎవరు? వాడు ఏమిట్లో వాళ్ళు ఎవరో అని ఆ కుళ్ళిపోయిన మనసుతో అడగకపోతే వీడికి నిద్ర పట్టదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే ఒక కులం ఉందనుకోండి, ఆ కులంలో కూడా మళ్ళీ ఉపకులాలు, 100 కులాలు. అంటే దేంటికి ఈ కులం అనేది ఏంది? ఈ వర్గం అనేది ఏంటి? ఈ విభజన అనేది ఏంటి? మనిషికి శత్రుత్వాన్ని కలుగజేసేది, మనిషికి భేదం, మనిషికి గొడవ, మనిషికి దూరం చేసేదే కులం. కానీ నా యేసయ్య మనుషుల్ని సమాధానపరిచేవాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. అందుకని నా యేసయ్య కులం లేదు, నా యేసయ్యకి మతం లేదు. ఆయన మతంలో కలుపుకోవడానికి రాలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవాన్ని పొందడానికి ఆయనను నమ్ముకుంటున్నాము. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే ఎవరు గవర్నమెంట్ నీకు ఏదన్నా ఇస్తుందని నమ్ముకున్నావా? ఒకసారి కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా బంధువులు వచ్చి అన్నారు, ఏంది యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకేదైనా రిజర్వేషన్లు వస్తాయని నమ్ముకున్నావా అంటారు. ఆ తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్న 1 సంవత్సరం తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక బంధువు వచ్చి అంటున్నారు, ఇదిగో మీరు ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఏ వివాహం అంట? మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓకి మీకు 2 లక్షలు వస్తాయి అంటున్నాడు. సైతానా, పో బయటికి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నా? ఎవరి కోసం చేసుకున్నాం పెళ్ళి అంటే? నా యేసయ్య అన్నాడు, విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న నేను, క్రీస్తునందున్న ఇంకొక ఆమెను చేసుకున్నాను, అంతే. గవర్నమెంట్ అది ఇచ్చిద్దనా? రిజర్వేషన్లు ఇది ఇస్తుందనా? కాదు. మరి ఎందుకు నేను అలా ఉన్నానంటే, ఒక్కడు తరిమితే 1000 మంది, 2 తరిమితే 10,000 మంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా హల్లెలూయా. గట్టిగా కొట్టాలండి. ఒక్కరు ప్రార్థన చేసే కన్నా 2 కట్టెలు మండితే ఇంకా మంట బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి నేను కులం కోసమో మతం కోసమో కాదు, క్రీస్తు కోసం. ఏంటి? క్రీస్తులో ప్రార్థన చేసేదానికి నేను సిగ్గుపడాల్సిన అవసరంలా. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న బిడ్డని పెళ్లి చేసుకోవడానికి నేను సిగ్గుపడాల్సిన అవసరంలా. హల్లెలూయా. క్రీస్తు బిడ్డల్ని చూసినప్పుడు వీరు నా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అని చెప్పుకోవడానికి సిగ్గుపడవని అవసరమో లేదు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అటువంటప్పుడు నేను ప్రార్థన చేయటం, అటువంటప్పుడు మనం ప్రార్థన చేయటం, అటువంటప్పుడు దేవుడికి విన్నవించటం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను యాత్రికునిగా పరలోకానికి చేరేవాడిగా ఈ భూమి మీద ఉన్నంతసేపు నా యేసయ్యకు ప్రార్థన చేసేవాడిగా ఉంటా. దేవునికి స్తోత్రం. అటువంటి మనసుతో, అందుకని ఆయన కృప చూపుడు కంట ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఏందంట? కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు. ఈరోజు మన ఐశ్వర్యం మనం అనుకుంటున్నాం వెండి బంగారాలు లేకపోతే నోట్ల కట్టలు అనుకుంటున్నాం. కానీ యేసయ్య ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఆరోగ్యము. యేసయ్య ఐశ్వర్యం ఏంటో తెలుసా? సంతోషము. యేసయ్య ఐశ్వర్యం ఏంటో తెలుసా? సమాధానము. యేసయ్య ఐశ్వర్యం ఏంటో తెలుసా? నిత్య జీవము. యేసయ్య ఐశ్వర్యం ఏంటో తెలుసా? సమృద్ధి. గట్టిగా చప్పట కొట్టండి. గట్టిగా గట్టిగా కొట్టాలి గట్టిగా. అందుకని ఆయన అంటాడు, ఎడారిలో నదులను ప్రవహింపచేయువాడు, అరణ్యములో త్రోవలను కలుగ చేయువాడు, చేయి విడిచిపెట్టి పడినటువంటి బిడ్డలను స్వస్థపరచువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలి గట్టిగా. దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. అంటే ఏంటంటే ఆయన కృప చూపించడానికి. ఎందుకు ఐశ్వర్యవంతుడు అంటే నీవు ఈ డబ్బులతో సంపాదించుకోలేనిది, నువ్వు వెండి బంగారంతో కొనుక్కోలేనిది నాకు ప్రార్థన చేస్తే నా ఐశ్వర్యము నీకు ఇస్తాను. ఏంటి ఐశ్వర్యము? నీ కోసము సిలువ మీద నేను బలియాగముగా సమర్పించబడ్డాను. నా దేహమంతా దెబ్బలు, గాయాలు నిన్ను స్వస్థపరచుటకే, నీ పాపాలను తీసేయటానికే, నీ దోషాలు కడిగి వేయటానికే, నీ అతిక్రమాలన్నిటినీ నా మీద మోపుకున్నాను. నీవు నా యందు విశ్వాసం ఉంచి నాకు ప్రార్థన చేస్తే నేను నీకు కృప చూపుతాను. గట్టిగా చప్పట కొట్టండి. గట్టిగా హల్లెలూయా. కృప చూపించువాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము పడాలి సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నా మార్గము పడాలి. అందరూ పాడదాం. నీవే నా ఆశ్రయమైనందునా కృపామయుడా, కృపామయుడా, నివసింపజేసి ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింప, ఇదిగో స్తుతుల కృపామయుడా. ఆయన కృప ఎంత అధికముగా ఉంటుందంటే అది అర్థం చేసుకుని అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ బయటికి వెళ్ళి కులాలు, మతాలు, మనుషుల్ని దూరం చేసేసుకొని ద్వేషించేసుకొని అలాంటి మనసు ఉంది. కుళ్ళిపోయిన మనసు, అది కుళ్ళిపోయింది. ప్రాచీన స్వభావం, కంపు కొట్టే స్వభావం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఐశ్వర్యం పొందు. హల్లెలూయా. ఏం పొందాలి? నీ కులం ఏమన్నా నీకు ఆశ్రయంగా ఉంటుందా? నీ వెళ్ళే మార్గంలో నిన్ను క్షేమంగా ఉంచగలదా? లేదు. హల్లెలూయా. కొంతమంది అంటారు కులం లేకపోతే ఎట్టండి, 10 మంది జనం మనకుంటే ఏందంట, 10 మంది జనం, కులం అంట 10 మంది జనం అంట. హల్లెలూయా. నీ నోరు మంచిదైతే చెప్పండి, ఊరు నీ నోరు మంచిదైతే
నీ నోరు చెడ్డదైతే నువ్వు 10 మంది కాదు 100 మందిని పెట్టుకో, రోజు గొడవలే. దేవునికి స్తోత్రం. నా యేసయ్య అంటున్నాడు, నీ నోటి నుండి జీవదారులు బయటికి వెళ్తాయి, నీ నోటి నుండి ఆశీర్వాద వచనములు బయటికి వెళ్తాయి, నీ నోటి నుండి జీవమును పలకడం నేర్చుకుంటావు. నువ్వు ఎప్పుడైతే జీవాన్ని పలకడం నేర్చుకుంటావో నీకు రాజులు సైతం స్నేహితులు అవుతారు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు ఆమె బాధపడతా ఉంది. 12 సంవత్సరాలు బాధ. ఆమె దగ్గర డబ్బు లేదా అంటే డబ్బు ఉంది. హాస్పిటల్ లేవండి, హాస్పిటల్ ఉన్నాయి. వెళ్ళిందా లేదా? వెళ్ళింది. వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళొద్దని ఎవరైనా అంటారా? బస్సు ఎక్కద్దని అంటానా నేనేమన్నా? మీరు ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయమని అడిగితే, పాస్టర్ గారు మేము హైదరాబాద్ వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటే, మీరు బస్సు ఎక్కకుండానే హైదరాబాద్లో ఉంటారని చెప్పి నేను అంటానా ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువులైనా కూడా అవి మంచివే, వాడుకోండి, మంచి వాటిని వాడుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాస్పిటల్ మంచిదే, స్కూల్ మంచిదే, బస్సు మంచిదే. సిగరెట్టు పాస్టర్ గారు అన్నీ వాడుకోమన్నారు అని చెప్పి సిగరెట్ తాగుతావా ఏంది? సిగరెట్ మంచిదా? పాస్టర్ గారు సిగరెట్ తాగొద్దని బైబిల్లో ఉందా? సిగరెట్ తాగొద్దని బైబిల్లో లేదురా, దాని మీదే ఉంది. చదువు. దేవుని స్తోత్రం. దేని మీద? మంచి వాటిని వాడుకో, చెడ్డ వాటిని వద్దు. దేవునికి స్తోత్రం. చెప్తుంది నీకు, ఇదిగో ఇది చదువు, చదివితే ఆరోగ్యానికి ఇది హానికరం, తాగకంటే తాగొద్దు. దేవుని స్తోత్రం. అది కూడా ఎవరైనా చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, రోడ్డుకి మధ్యలో ఏముంటుంది? స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఏం చేయాలి అది వచ్చినప్పుడు? నిదానంగా పోవాలా లేకపోతే స్పీడ్ వెళ్ళిపోవాలి? ఆ తర్వాత 2 కాళ్ళు ఎక్కడో ముళ్ళ చెట్టులో పడి ఉంటాడు అబ్బాయి. దేవుని స్తోత్రం. అప్పుడు కుయ్యి మొయ్యి అంటుంటాడు, అయ్యా బాబు అంటుంటాడు. ముందేమో 5 నిమిషాల ముందేమో రుయ్ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? కాపాడండి బాబు అంటాడు. స్పీడ్ బ్రేకర్ పెట్టింది దేనికి? నీ స్పీడ్కి బ్రేక్ వేయమని. హల్లెలూయా. అది కూడా తెలీదా? స్పీడ్ బ్రేకర్ దాని పేరేందమ్మా? నీ స్పీడ్కు బ్రేక్ అయ్యి బాబు, బ్రేక్ వేస్తే ఏమైంది? స్లో అయ్యిద్ది. అప్పుడు దాన్ని దాటి మళ్ళీ స్పీడ్ కావాలంటే. దేవుని ఇష్టం. అంటే నీకు సమస్తము తెలియచేస్తుంది ఈ లోకం. నువ్వు సిగరెట్ పెట్టి మీద ఏం పడుతుంది? ఇది తాగితే సస్తావు అని రాస్తుంది దాని మీద. దేవుని ఇష్టం. ఇక్కడ క్యాన్సర్ గడ్డలు లాంటి ఒక ఫోటోలు కూడా పెట్టేస్తున్నారు, ఇది తాగితే ఇట్ అయిపోతావురా నాయనా అని. అయినా కూడా తీసుకొచ్చుకొని దాన్ని తాగుతున్నారు. ఎవరు? క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారా? తెలుసుకోలేదా? హల్లెలూయా. వారు దేవుని ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారా లేదా? ఇంకా సాతాను చేయబట్టుకున్నారు, ఇంకా అపవాది చేయబట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళట అలాంటి స్థితిలో కూడా క్యాన్సర్ గడ్డలు వచ్చి, లేకపోతే శరీరం అంతా కుళ్ళిపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి హాస్పిటల్కి వెళ్ళినా చెయ్యి విడిచిపెట్టేస్తే డాక్టర్లు కూడా మా వల్ల కాదు బాబు, ఇక అయిపోయింది, నీకు లాస్ట్ స్టేజ్. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ అయితే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది, హాస్పిటల్ తిరిగింది, ఏమీ కాల. అందరట వదిలే, ఏమైనా తీసుకెళ్ళి తిప్పి మనకు ఆయాసం వస్తుంది, బతికితే బతికింది, చస్తే ఇసుకొచ్చేసింది మనుషులకు కూడా. మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్, మా చిన్నాన్న, మా పెద్దనాన్న ఆరోగ్యం ఉన్నంత వరకే. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఏమున్నంత వరకు చెప్పండి అమ్మా. అత్తమ్మ, మా మామయ్య, మా వేలు విడిచిన చిన్న పెద్దమ్మ కూతురు, మనవరాలు, అబ్బో అని నువ్వు పొంగిపోగాకు. ఆరోగ్యం ఉన్నంతసేపే. దేవునికి స్తోత్రం. కొంచెం నువ్వు మంచం మీద పడి దగ్గుతున్నావు అనుకో, ఇంట్లోకి వస్తారు కానీ నీ దగ్గరికి రారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆ పక్క రూమ్లో ఎక్కడో ఒక మంచం మీద నిన్ను పెట్టుంటారు, కొంచెం నువ్వు దగ్గుతూ ఉంటావు, నువ్వు లెగవలేక అక్కడ ఆ యొక్క చిన్న గిన్నె పెట్టుకొని ఆ ఉమ్మి ఊసుకుంటుంటావు. అక్కడే నీకు ఒక చిన్న పాత్ర అది పెడతారు. చివరి దశలోకి వచ్చేసిద్ది. అప్పటిదాకా నువ్వు ప్రేమించిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అందరిని పలకరిస్తారు నీ ఇంట్లో, నీ దగ్గరికి మాత్రం రాకుండా వెళ్ళిపోతారు. నువ్వు అనుకుంటావు మంచంలో ఏంటి
ఈ ప్రేమలని నిజం కాదా? ఈ ప్రేమలని తాత్కాలికమా? ఆరోగ్యం ఉన్నంతసేపే మనిషి ప్రేమ. ఆరోగ్యం లేకపోయినా అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు పలకరిస్తే, దేవుని ప్రార్థిస్తే ఆయన కృప ఐశ్వర్యము నిన్ను కాపాడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అందుకని ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలుగా బాధింపబడుతూ యేసు ప్రభు దగ్గరికి వెళుతుందంట. ఎందుకంటే ఆయన మాటలలో జీవం ఉన్నది. హల్లెలూయా. ఆయన మాటలు నన్ను బ్రతికిస్తాయి, ఆయన మాటలు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆయన మాటల్లో నేను నడుస్తా. ఆయన మాటలు నడుస్తావా? ఆయన వేరే దేశం దేవుడు కదా. ఏ దేశం దేవుడు అంట? ఏ దేశం? వేరే దేశం దేవుడు అంట. నువ్వు నడిపే బండి వేరే దేశం వాడిది, నువ్వు నడిపే కారు వేరే దేశం వాడిది, నువ్వు ఎక్కే బస్సు వేరే దేశం వాడిది, నువ్వు వేసుకునే బట్టలు వేరే దేశం వాడివి. దేవుడు సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఆయనకు ఒక దేశాన్ని మనం అంటగట్టచ్చా? ప్రపంచానికి దేవుడు ఆయన. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రపంచానికి దేవుడు. చెప్పండి, ఎవరైనా అడిగితే మీరు యేసు ప్రభు నమ్ముకున్నారంటే మేము ప్రపంచానికి దేవుడు నమ్ముకున్నాం. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి నేను ఆయన మాటలను నమ్ముతున్నాను, జీవం ఉన్నాయి ఆయన మాటల్లో. ఆమె బయలుదేరితే ఆమె పక్కన ఎవరు లేరండి. హల్లెలూయా. ఒక్కతే. ఆమెను అవమానించి ఉంటారు, అపహాసించి ఉంటారు. దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో డబ్బులుంటే, అమ్మో డబ్బులు జేబులో రాగలరు, నాదే అంతా, మొత్తం నాదే, అసలు ఈ ప్రపంచాన్ని కొనేస్తా అంటాడు. అంత గర్వం. డబ్బులు అయిపోగానే చేతులు తుడుచుకుంటాడు. అసలు ఎందుకయ్యా? డబ్బుల్ని ఆధారం చేసుకొని బతుకుతున్నావా? క్రీస్తుని ఆధారం చేసుకొని బతుకు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. డబ్బుల్ని ఆధారం చేసుకోవద్దు. డబ్బుల్ని ఆధారం చేసుకుంటే ఒకరోజు అవి గాలికి ఎగిరిపోతాయి, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. నువ్వు ఎంత కూర్చి పెట్టినా ఒక్కసారిగా రెక్కలు ధరించి వెళ్ళిపోతాయి. ఒక్క అనారోగ్యం వచ్చేసిద్ది, ఒక్క తెగులు వచ్చేసిద్ది, మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతాయి. కానీ దేవుని నమ్ము, యేసు నమ్ము, యేసు దగ్గరికి వెళ్ళు, యేసుతో నడు. నీ ఒక్క రూపాయి ఖర్చు నీకు అవసరం లేకుండా నా యేసయ్య నిన్ను సంపూర్ణంగా బాగు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అని ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఇదిగో నేను ఎలాగైనా నా యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటానని చెప్పి ఆ సమాజంలో, ఆ గుంపు మధ్యలో, ఆ ఒత్తిడి మధ్యలో యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకోగానే ఆమెకు స్వస్థత నా యేసయ్య ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైపోదు, గట్టిగా కొట్టాల. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడతాడు. ఆమేన్. సిగ్గుపడుతున్నావా ఇంకా? నీవు ఎవరో నన్ను ఏదో అంటారని సిగ్గుపడుతున్నావా?